అంటే ఒక ఫార్మేట్ అనేది లేదక్కడ. నో ఫార్మేట్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గత ప్రభుత్వాన్ని నిందించాలి, అసలు విషయాలను చర్చకు రాకుండా. వాళ్ళకు సబ్జెక్ట్ లేదండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు సమాధానం చెప్తారు. ఆ సబ్జెక్టును దాటవేయడానికి ఏదో ఒకటి ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇదో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ప్రజల సమస్యలను బ్రహ్మాండంగా శాసనసభలో మాట్లాడుతారు. అసలు అసెంబ్లీ పెట్టింది ఎందుకు? ప్రజా సమస్యలు వినిపించుకోవడానికే కదా. ఇక్కడ ప్రజా సమస్యలు లేవు. కాంగ్రెస్ సమస్యలను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు, దాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం తప్పితే ఇంకా వేరే లేదు. సో కాబట్టి ఇలా అసెంబ్లీ సమావేశాలు మొత్తం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్గా ఒక సభ్య సమాజం, ముఖ్యంగా పరిజ్ఞానం ఉన్న ఏ నాయకుడైనా అసెంబ్లీ సమావేశం చూసినట్లయితే తలదించుకునే పరిస్థితి. అరే గిట్లాంటి ఒక అపరిచితుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా? ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదు. నేను అపరిచితులు ఎందుకంటా ఉన్నానంటే ఎన్నికల ముందు మాట్లాడిన వాగ్దానాలు ఇప్పుడు చెప్తలేడు కదా, అంటే మర్చిపోయిండు. ఆ లెక్కలు కూడా పొందనండి. లెక్కల పొంతన ఉండదు. నువ్వు చివర్లో ఏం చెప్పినావు? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. ముఖ్యమైన ఇష్యూ ఇది. ఇప్పుడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? ఎన్నికల ముందు పెద్ద ఎత్తున కూడా ప్రతి పత్రిక యాడ్స్ ఇచ్చుకున్నారు. ఈ యాడ్స్ కింద మనం గమనించాల్సింది రమేష్ గారు, 2 సంతకాలు ఉంటాయి. ఒకటి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిది, ఆనాటి మన బట్టి విక్రమార్క గారిది. 2 సంతకాలు పెట్టించారు, ఇట్లా యాడ్స్ ఇచ్చిర్రు. అంటే గ్యారంటీగా మేము సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పి ఇవ్వడమే కాకుండా ఏ రోజు ఏ ఎగ్జామ్ ఇస్తామని నువ్వు యాడ్స్ ఇచ్చింది నువ్వే కదా అన్నాడు. మరి నువ్వు ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అదొక చిత్తు కాగితం లెక్క. దాని మీద ఎవరి సంతకం ఉండదు. డీటీపీ మనం కంప్యూటర్లో పోయి డీటీపీ చేసి పలానా రోజు పలానా డేట్ అన్నట్టు, పలానా నవంబర్లో పలానా ఎగ్జామ్ పెడతాం, పలానా అక్టోబర్లో పలానా ఎగ్జామ్ పెడతాం. దాని షార్టిటీ ఏంది? ఇంకా ఏంటంటే ఆ జాబ్ క్యాలెండర్కి ఒక చట్టబద్ధత కూడా లేదు. ఎందుకంటే ఒక బిల్లు పెట్టి ఆమోదం పొందాలి. డెఫినెట్లీ ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత లేదు. పోనీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న ఈ రాష్ట్ర సీఎస్ సంతకం ఉన్నదా, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ సంతకం ఉన్నదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం ఉన్నదా, పోనీ ఉప ముఖ్యమంత్రి అన్న సంతకం ఇచ్చిండా? ఇది గ్యారంటీగా ఇస్తున్నావు. నువ్వు ఏం చెప్పినావు? ఈ ప్రెషర్ తట్టుకోలేక, ఉన్న ప్రెషర్ తట్టుకోలేక రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ ఈ యూత్, ముఖ్యంగా నిరుద్యోగులు తల్లిదండ్రులు మళ్ళీ మార్చేమన్నా బీఆర్ఎస్ పార్టీ వైపు ఇంకో పార్టీ వైపు ఓట్లు వేయిస్తారేమని భయం కొద్దీ ఆ భయానికి ఒక కాగితాన్ని, తెల్ల కాగితాన్ని తీసుకొచ్చి ఇట్లా ముందర చూపించిండు అంతే. ఇది ఇవాళ మీరు చూపించడం కాదు, అంతకన్నా ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 41, 42 పేజీలో మీరు స్వయంగా ఇచ్చిండ్రు. 41, 42 పేజీలో ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. 41, 42 క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్ గురించి చెప్పి రానాడు. దీంట్లో ఏం చెప్పిండ్రంటే ఆ రాజు గ్రూప్ నియామకాలు ఎప్పుడు ఇస్తాం, తర్వాత గ్రూప్ 2 నియామకాలు ఎప్పుడు ఇస్తాం, గ్రూప్ 3 నియామకాలు ఎప్పుడు పెడతామని డేట్లతో సహా ఇచ్చారు. ఇలా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా గదే ఉన్నది. గది కాదు కోరుకున్నది నిరుద్యోగులు. ఇవాళ మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చే కంటే ముందు మీరు అన్ని ఆఫీసులను కూర్చుండబెట్టుకొని ఏ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మనం ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు ఎన్ని, భవిష్యత్తులో ఇంకా ఖాళీ అయితే అవి కూడా మీరు పెట్టాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఇవి పెరగవచ్చు, ఆ టైం వరకు పెరగవచ్చు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ పెట్టిను. నువ్వు కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్లో పైసలే పెట్టకపోతే కదా నువ్వు ఎట్లా ఉద్యోగాలు నింపుతావు? కొత్త ఉద్యోగాల నియామకానికి దానికి ఎంతో కొంత నువ్వు బడ్జెట్ కేటాయించలే కదా. బడ్జెట్ నిల్లు కదా, బడ్జెటే కేటాయించలేదు, ప్రస్తావన రాలేదు. నువ్వు కొత్త నియామకాల కోసం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల కోసం పిఆర్సీలు 4 పెండింగ్ ఉన్నాయి. ఆ 4 పెండింగ్లకు సంబంధించి కూడా నువ్వు బడ్జెటే కేటాయించకపోతేవి నువ్వు జాబ్ క్యాలెండర్ పెట్టే లాభం? అంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నావు నువ్వు? ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను నయవంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అబద్ధాలు మాట్లాడు. నిత్యం అబద్ధాలు. అంటే గ్లోబల్స్ కూడా నవ్వుకుంటాడు ఇప్పుడు బతికుంటే. గ్లోబల్ ప్రచారాలు మొత్తం ఎప్పుడు అబద్ధాలు చేయవచ్చు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిండు అసెంబ్లీలో మాట్లాడిండు సభా సాక్షిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నీకు ముఖం ఉన్నదా? నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు, ఎప్పుడు రిజల్ట్ వచ్చింది? ఒక ఉద్యోగం ప్రకటిస్తే, ఒక ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే, లేదా ఒక ఉద్యోగాన్ని నువ్వు ప్రకటించినావని అనుకుంటే దానికి ఎగ్జామ్ పెట్టినావని 8 నెలలే ఒక నోటిఫికేషన్ వచ్చిందా? ఇవాళ ఎన్ని బాకీ ఉన్నది నిరుద్యోగులకు అంటే ఈ ప్రభుత్వము 64 ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చింది.
2 లక్షలలో వీళ్ళు చెప్పిన 2 లక్షలలో 64. 64 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,90,000 పైచీలకు ఇంకా ఉద్యోగాలు బాకీ ఉన్నది 64లలో. కేటీఆర్ 99,000 సవాల్ విసిరింది. 36 ఉద్యోగాలు బాకీ ఉన్నది. 1,99,000 36 ఉద్యోగాలు బాకీ ఉన్నది. ఇంకా ఈ సంవత్సరంలో ఇస్తానది కదా మీరు. సంవత్సరంలో మీకు మిగిలిందంతా 4 నెలలే. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి పాలన స్టార్ట్ అయ్యి కూడా 8 నెలలు. 8 నెలలు ఇంకా మిగిలింది 4 నెలలు. ఈ 4 నెలలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతావు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తావు? సో ఇదంతా కూడా నిరుద్యోగులను మోసం చేయడానికి, ప్లస్ రేపు రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దాన్ని వాళ్ళు అసెంబ్లీని మొత్తం వాళ్ళు వాడుకున్నారు. ఏం వాడుకున్నారంటే అబద్ధాలకు మోసం వాడుకున్నారు, నిజాలు చెప్పడానికి వాడుకోలేదు. ఏ దాని మీద చర్చ లేదు. ఇలా వాళ్ళు ప్రధానంగా చెప్పుకున్నది ఏంటి అంటే రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ గొప్పగా చేసినామని చెప్పుకున్నారు. నీ రైతు రుణమాఫీ ఎంతమందికి ఇచ్చినావు ఇప్పటి వరకు నువ్వు? ఇలా ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడు, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్పిండంటే, నువ్వు అనవసరమైన వాటికి పైసలు తగిలేడుతుంది ఈ ప్రభుత్వము, అన్ని పత్రికల్లో యాడ్స్ ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటా ఉన్నది అని చెప్పిన నువ్వు ఇలా నువ్వేం చెప్పినావు? రైతు రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పినావు. సరే డిసెంబర్ 9 పోయింది, మళ్ళీ ఆగస్టు 15 అని దేవుళ్ళ మీద కొట్టేసినావు. ఎటే టైం చేస్తాము ఒకటే సమయంలో అన్నావు. ఫస్ట్ ఏమన్నావు? 46,000 కోట్లు అన్నావు. తర్వాత ఏమన్నావు? 26,000 అన్నావు. తర్వాత 31,000కి వచ్చింది. 31,000 నుంచి నువ్వు బడ్జెట్ ఎంత పెట్టినావు? 25,000 కోట్లు పెట్టినావు. నువ్వు ఇలా చేసింది ఎంత రుణమాఫీ? 12,000 కోట్లు. 12,000 కోట్లు ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది. 1,50,000 రూపాయల వరకు 2 టర్ములు 2 సార్ల. ఫస్ట్ లక్షలోపు రుణాలకు 6,000 కోట్లు చేసింది. మళ్ళీ 1,00,000 నుంచి 1,50,000 వరకు మళ్ళీ ఒక 6,000 కోట్లు రిలీజ్ చేసింది. నువ్వు చేసింది 12,000 కోట్లు. ఎంతమందికి? 11 లక్షలు ప్లస్ ఇప్పుడు ఒక 7 లక్షలు, 18 లక్షలకు అని చెప్పింది. 18 లక్షల మంది రైతులకు. ఇలా రాష్ట్రంలో దాదాపుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 టర్ములలో, ఒక టర్ములో మొదటి టర్ములో 16,144 కోట్లు రుణమాఫీ చేసిండు 36 లక్షల మంది రైతులకు. రెండో టర్ములో 19,000 కోట్లు రుణమాఫీ చేసినాం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఇవాళ చేసింది ఎంత? 12,000 కోట్లు ఇప్పటి వరకు చేసింది. దానికి నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు. దాంట్లో కూడా అరకొరనే, అంటే మొత్తం కటింగ్ పెట్టింది, దానికి నియమ నిబంధనలు పెట్టి అనేక కొరివిలు పెట్టింది. ఆ షరతులలో కూడా ఒక క్లారిటీ ఉండదు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక లెక్క ఉంటుంది. డెఫినెట్లీ మీరు అన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, వాళ్ళ విప్పులు కానీ వాళ్ళ మంత్రులు ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకదానికి పొంతన ఉండదు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నిర్మాణం చేసిన 3 సంవత్సరాల్లోనే దాన్ని జాతికి అంకితం చేసినాం. బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చెప్పుకున్నది ఏంటిది? హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన ప్రాజెక్టు. మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16,000 కోట్లతోటి అంచనా వ్యయంతో దాన్ని ప్రారంభించినాం. సో దానికంటే ఇంకా ప్రియారిటీ రైతులకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి, పేదలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కొద్దిగా మొదటి ప్రియారిటీకి ఇచ్చుకున్నావు. ఇలా ఈ ప్రభుత్వం మొదటి ప్రియారిటీ దేనికి ఇస్తూ ఉన్నదంటే మూసీ నదికి ఇస్తూ ఉన్నది. నువ్వేం చెప్పినావు? ఒక సందర్భంలో 50,000 కోట్లు అన్నావు. వాళ్ళు ఇంకో మంత్రి ఏమంటాడు? 70,000 కోట్లు అంటాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ అంటే 1,50,000 కోట్లతోటి మూసీ సుందరీకరణ చేస్తాం, లండన్లోని థేమ్స్ నది లెక్క చేస్తామంటుండ్రు. దీనివల్ల ఎంతమంది రైతులకు లాభం జరుగుతుంది? ఎన్ని లక్షల హెక్టార్లకు పారకం జరుగుతుంది? ఎంత గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది? దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు? నువ్వు చేసే మూసీ నదికి 1,50,000 కోట్లు పెట్టడం వల్ల